అసంబద్ధమైన ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టు ద్వారా స్టే తీసుకువస్తామని మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ వెల్లడించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రకాశం జిల్లా మాల ఉద్యోగ సంఘాల అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. నూతన కార్యవర్గాలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు వర్గీకరణపై జరిగిన పోరాట తీరు వేరని, ఇక నుండి జరగబోతున్న తీరు వేరన్నారు. ప్రతి మాల ఉద్యోగి, మాల కులస్తులు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు కాకుండా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రాబోయే కొత్త నోటిఫికేషన్లు కూడా ఆపి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ మీదనే నోటిఫికేషన్లు వచ్చేలా చూస్తామని అన్నవరపు కిషోర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, జేఏసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. Okay, thank you. Okay. Connection. Utna. Ashok. మనమందరం వెళ్ళి అక్కడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేద్దాం. మనమందరం ఎన్నికైన వాళ్ళు, పాత వాళ్ళందరూ కలిసి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేద్దాం. విధానాన్ని వ్యతిరేకిస్తూ మాలల భవిష్యత్తుకై నిస్వార్థంగా, నిజాయితీగా వర్గీకరణ అంతమయ్యే వరకు పోరాడతామని ఈ యొక్క సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ గట్టిగా పలకాలి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ క్రీమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాలల భవిష్యత్తుకై, మాలలకు నిస్వార్థంగా, నిజాయితీగా వర్గీకరణ అంతమయ్యే వరకు పోరాడతామని మీ యొక్క సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మాల ఉద్యోగుల కమిటీలు, ఆయా ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు తులిబిల అశోక్ గారి నాయకత్వంలో మాల సంఘాల జేఏసీ కమిటీలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి వరకు వర్గీకరణ వ్యతిరేక పోరాటం జరిగిన తీరు వేరు, ఇప్పటి నుంచి జరగబోతున్న తీరు వేరు. ఖచ్చితంగా ప్రతి మాల ఉద్యోగి కానీ, మాల కులస్తుడు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ రాస్తారోకోలు, ధర్నాలు కాదు, ఇప్పుడు మనం చేయాల్సిన న్యాయ పోరాటం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి తీరుతాం. వర్గీకరణపై హైకోర్టులో స్టే ఖచ్చితంగా తీసుకొస్తాం. అప్పుడు దాకా విశ్రాంతి లేకుండా జాతి కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, నేను మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అని నేను, మరియు ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ గారు, మేము ఇరువురు సంయుక్తంగా 2-3 రోజుల్లో హైకోర్టుని ఆశ్రయించబోతున్నాం. ఇది మాలలకి ఒక శుభవార్తగా మాలలందరూ భావించాల్సిందిగా. వర్గీకరణ, అదేవిధంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా వాటిని ఎదుర్కోవడానికి చట్టబద్ధంగా మాలల జేఏసీ ప్రకాశం జిల్లా, ఉమ్మడి జిల్లా నూతన కమిటీ వేయటం జరిగింది. మాల ఉద్యోగుల సంఘం యొక్క నూతన కమిటీ వేయటం జరిగింది. ఈ యొక్క కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం, నిన్నగాక మనం చూశారు, ఎస్సీ వర్గీకరణ పైన దుర్మార్గమైన ఆర్డినెన్స్ ఇచ్చి సంతోషపడుతున్న క్రమంలోనే ఒక ఆర్ఎస్ఎస్ మనోభావజాలం ఉన్నటువంటి ఒక మహిళ చేత క్రిమిలేయర్ మీద కూడా అమలు చేసినాకే వర్గీకరణ చేయమంటున్నారు. అంటే ఈ యొక్క దుర్మార్గులు, అంటే క్రిమిలేయర్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు కింద జాతులకు చెయ్యి అందిస్తారని చెప్పి ఆ యొక్క చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోకూడదు, ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కిందకి చేయి తీయకూడదు. మందకృష్ణ మాదిగా నువ్వు తెలుసుకో, క్రిమిలేయర్ పెడితే కేవలం మాలలకే కాదు, మాదిగ ఉద్యోగస్తులు కూడా 8 లక్షల ఆదాయం దాటిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కోల్పోతారు. మాదిగ సోదరులారా గమనించండి. మందకృష్ణ మాదిగా మనువాదుల తొత్తుగా బీజేపీ ఏజెంట్గా ఈ యొక్క ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగించేదాకా నిద్రపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా.